సాంకేతికతను వాడుకునే దేశం నుంచి నేడు ప్రపంచానికి నేర్పించే స్థాయికి వెళ్ళింది ఇండియా. 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ నినాదం భారతదేశ నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. 12 ఏళ్లలో ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఒక సాధారణ వినియోగదారుడి స్థాయి నుంచి గ్లోబల్ లీడర్గా ఎదిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2014లో 81వ స్థానంలో ఉన్న భారత్ నేడు టాప్ దేశాల సరసన నిలిచింది. దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీనికి తోడు ప్రైవేట్ రంగంలో ఆవిష్కరణల కోసం ఏకంగా 1,00,000 కోట్ల భారీ నిధితో వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 10,372 కోట్ల బడ్జెట్తో ఇండియా AI మిషన్ను ప్రారంభించారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ స్టార్టప్లకు తెరవడంతో నేడు భారతదేశంలో 250కి పైగా అంతరిక్ష స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. చంద్రయాన్ 3, ఆదిత్య L1 విజయాలు దీనికి నిదర్శనం. పాఠశాల స్థాయిలోనే సైన్స్ పట్ల మక్కువ పెంచడానికి దేశవ్యాప్తంగా 722 జిల్లాల్లో 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా వేలాది మంది గ్రామీణ మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చారు. అలాగే స్వామిత్వ యోజనతో లక్షలాది గ్రామాలను డ్రోన్ల సాయంతో డిజిటల్ మ్యాపింగ్ చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన 3 పెద్ద కార్యక్రమాలను కలిపి విజ్ఞాన్ ధార ప్యాకేజీగా మార్చారు. ANRF, కాలేజీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, పరిశ్రమల మధ్య బంధం బలోపేతానికి ఈ సంస్థను సెటప్ చేశారు. ANRF అనే సంస్థ ఈ సంస్థని క్రియేట్ చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఇన్స్టిట్యూషన్స్కి రీసెర్చ్ ఫండింగ్ ఇవ్వటం జరుగుతున్నది. బయోటెక్నాలజీ రంగంలో మన ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు తెచ్చిన బయో E3 పాలసీ నుంచి సముద్రగర్భ పరిశోధనల కోసం చేపట్టిన డీప్ ఓషన్ మిషన్ వరకు 12 ఏళ్లుగా భారత్ వేసిన ప్రతి అడుగు విప్లవాత్మక ప్రస్థానం. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా సాగుతున్న పయనంలో మన సాంకేతిక శక్తే మన బలం.